నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్య సమావేతం. నేను మీ యాంకర్ ఎంఎస్టీ. తెలంగాణ సిద్ధాంతకర్త, బహుభాష ప్రావీణ్యుడు, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వీతి న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం స్పెషల్ స్టోరీ. జ్వలనం నీవే నీవే మా నిత్య స్మరణం నీవే నీవే మా దారి దీపం నీవే నీవే మా జ్ఞాన సూత్రం నీవే నీవే. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు. పాలు పోసుకున్న పచ్చున్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934 వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్గా రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలని ఉందని తరచుగా చెప్పిన జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా. తెలంగాణలో అమరవీరులను కన్న అమ్మ నాన్నల బాధ నీవు ఎరుగవురా. తెలిసోటే చెట్టంత మా బిడ్డల, తెలిసోటే చెట్టంత మా కొడుకుల, తెలిసోటే చెట్టంత శ్రీకాంతును, తెలిసోటే సిరిపురం యాదయ్యను, తెలిసోటే కానిస్టేబుల్ కిష్టయ్యను, తెలిసోటే ఆడపిట్ట సువర్ణను, తెలిసోటే పసిపిట్ట మా శ్వేతను, తెలిసోటే చెట్టల్ద పూరా రమేశును, భోజా నాయకును, మా రాజమౌళిని, మావే నన్నను, మా ఈశాంతును, మా రాములన్నను, మా వెంకటేశును, మా శ్రీనివాసును, మా సుమనును, మా సుమంతును, మా సుశాంతును, మా వెంకటేశును, మా యాదన్నను, మా రాములన్నను, మా కాళోజిని, మా దాశరథిని, మా జయశంకరుని, తెలిసోటే చెట్టంత మా సాంబ శివుడిని, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. ఆగస్టు 6, 1934న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఓయూలో PhD చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ CKM ప్రిన్సిపల్గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు KU రిజిస్టర్గా, 1982 నుంచి 1991 వరకు సివిల్ రిజిస్టర్గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. తెలంగాణ బరుకు
1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుగ్గా పాల్గొన్నారు. అంతకుముందు 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1954 తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చారు. 2001 నుంచి కె చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలి, తర్వాత మరణించాలి అని అనేవారు. కోంపెల్లి వెంకట్ గౌడ్, రాంపల్లి మహాలక్ష్మి సంపాదకత్వంలో వచ్చిన జయశంకర్ సార్ జీవిత చరిత్ర ఏకైక పుస్తకం ఒడివని ముచ్చట. ఈ పుస్తకం తెలంగాణ గ్రూప్ సిలబస్లో ఉంది. రేసి నీరు పోసి నువ్వు ఊపిరివైనావు, నీళ్లు కావాలని, నిధులు కావాలని, మా తెలంగాణ మా కావాలని, అన్నయ్య బ్రహ్మచారి వై పోరుబాటవై మాయన్న మా అందరి మదిని గెలుచుకున్నావే శంకరన్న. కంట్రీలు పచ్చ జెండాలలో ఇద్దరు ఒక్కటై కుట్ర చేస్తుండ్రని, తెలంగాణ నా ముద్దు బిడ్డలంతా ఉద్యమ జెండాలై పిడికిలెత్తాలని, అన్నయ్య భావితరాల భవిష్యత్తుకై పోయన్న తెలంగాణ రాష్ట్ర పోరు అన్నవే శంకరన్న. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరు మార్చి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టబడింది. అలాగే 2016 అక్టోబర్ 11న తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేయబడింది. ఆ మహనీయుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చిన్న పెద్ద సభ
జయశంకర్ సార్ ఆగస్టు 6వ జయంతి సందర్భంగా అపర భీష్మునికి మహామనిషికి వీధి న్యూస్ ఛానల్ యాజమాన్యం ఘనంగా నివాళులు అర్పిస్తోంది. మా యుద్ధ జ్వలనం నీవే నీవే, మా నిత్య స్మరణం నీవే నీవే, మా